అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మాధవ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం మన మార్కెట్లో టమాటాలు ఏ విధంగా వస్తున్నాయి, స్టాక్ అన్నది ఎప్పుడు పెరగచ్చు, అలాగే బయట వ్యాపారస్తులు ఎవరైనా వచ్చారా, ఎక్స్పోర్ట్ జరుగుతుందా లేదా అన్న దానిపైన ఈ వీడియో ఉంటుందండి. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనము వీడియోలోకి వెళ్ళినట్టయితే గట్టిగా పుంగనూరు అలాగే పొలంనేరు మార్కెట్లో మనం టమాటాలను గమనిస్తే టమాటో స్టాక్ అన్నది గత వారం రోజుల నుంచి అయితే కొద్దిగా వస్తుంది. శాంపుల్ తోటలు అన్నవి స్టార్ట్ అయ్యాయి. ఓవరాల్గా మనం మార్కెట్లో టమాటా కాయలు ఏ విధంగా వస్తున్నాయి అని మనము ఈ రెండు మార్కెట్లో మనం తీసుకుంటే కాయ అన్నది ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే కాయ రాలేదు. ఇంకా టమాటాలు ఏ విధంగా ఎప్పుడు రావచ్చు ఎక్కువగా అని మనం అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ నెల ఏప్రిల్ 15 పైన అయితే స్టాక్ అన్నది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. రోజులు గడిచే కొద్దీ స్టాక్ అన్నది పెరుగుకుంటూ పోతూ ఉంటుంది మన సైడు. అలాగే మదనపల్లి అలాగే మొలకల చెరువు చూసుకుంటే స్టాక్ అన్నది ఒక విధంగా వస్తుందండి. అక్కడ మనం గమనించాలి, అక్కడ అన్నది పెద్ద బాక్సులు ఉంటాయి. మొలకల చెరువులో 22 కేజీలు, మదనపల్లి అయితే 25 కేజీలు ప్లస్ బాక్సులు అన్నది ఉంటాయి, పెద్ద బాక్సులు ఉంటాయి. మనం అటు సైడు స్టాక్ చూసుకుంటే మొలకల చెరువుకి అయితే స్టాక్ అన్నది వస్తూ ఉందన్న. మదనపల్లికి కానీ ఒక మోస్తారులో వస్తుంది. పూర్తి స్థాయిలో స్టాక్ అన్నది లేదు మనకి, ఎందుకంటే ఇంకా అన్సీజన్లోనే ఉన్నాం మనము. మార్కెట్లో స్టాక్ అన్నది ఇప్పుడే స్టార్ట్ అయింది. గత వారం రోజుల నుంచి అయితే స్టాక్ అన్నది రోజుకి పెరుగుతూ పోతుంది. రాబోయే 15 దినాల్లో స్టాక్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇంకా అలాగే బయట మార్కెట్లు అయినా అటు కోలార్ కావచ్చు, వడ్డిపల్లి కావచ్చు, బాగేపల్లి, చింతామణి ఇటు సైడ్ ఈ కర్ణాటక మార్కెట్లు చూసుకున్నట్టయితే కోలార్కి అయితే స్టాక్ అన్నది వస్తుందన్న. ఒక రకంగా స్టాక్ అన్నది బాగానే వస్తుంది కోలార్ వరకు అయితే. మిగతా 3 మార్కెట్లకి అయితే పెద్దగా స్టాక్ అన్నది రావడం లేదు. స్టాక్ అన్నది తక్కువ ఉంది. కోలార్లో అయితే వ్యాపారస్తులు ఉన్నారు, అలాగే స్టాక్ కూడా ఉంది. అలాగే ఎక్స్పోర్ట్ ఎక్కడ జరుగుతూ ఉంది అంటే ప్రస్తుతం వరకు అయితే మనకి తమిళనాడు మాత్రమే ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉండింది. ఇంకా కోలార్ మార్కెట్ నుంచి అయితే కేరళకి అయితే ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉండింది ఇన్ని రోజులు. కోలారు అలాగే తమిళనాడు ఎక్కువ డిమాండ్ ఉండింది కొద్దిగా. 2 ప్లేసెస్ తప్పితే ఇంకెక్కడ ఎక్స్పోర్ట్ అయితే పెద్దగా జరగడం లేదు. ఇంకా ఇప్పుడైతే మనకి కొత్తగా బయర్స్ అన్న వాళ్ళు వచ్చారు. గత లాస్ట్ వీడియోలో మనం చెప్పినట్టే వ్యాపారస్తులు అన్న వాళ్ళు అయితే ముందుగా వచ్చారు. వాళ్ళు కాయలు అన్నది 1 బండి 2 బండి అలా లోడ్ అనేది చేశారు, ఏ విధంగా పోతాయి అని. అక్కడ పెద్దగా డిమాండ్ లేని కారణంగా లోడింగ్ అన్నది స్లోగా నడుస్తూ ఉంది. ఈరోజు అయితే మనము మొలకల చెరువు నుంచి అయితే 4 బండ్లు అన్నది విజయవాడ వెళ్ళాయి. వ్యాపారస్తులు అన్న వాళ్ళు వచ్చారు. ఇంకా బయట వ్యాపారస్తులు అలాగే హైదరాబాద్కి, ఇటు చెన్నైలో కొన్ని ఏరియాలో అయితే టమాటో స్టాక్ అయ్యింది, కొన్ని ఏరియాలో అయితే ఉందంతే స్టాక్. అక్కడైతే ఎక్స్పోర్ట్ యథావిధిగా జరుగుతుంది. ఇది మనం ఒక శుభసూచకంగా అనుకోవచ్చు. విజయవాడకి స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అన్నది. రాబోయే రోజుల్లో స్టాకు క్వాలిటీలు వస్తే, దోరకాయ వస్తే ఖచ్చితంగా కాయకి డిమాండ్ అన్నది ఉంటుంది. ఇంకా ఉత్తర భారతదేశానికి ఎగుమతి అవుతుందా లేదా అన్నది అది పూర్తి స్థాయిలో మన సైడ్ వచ్చే స్టాక్ పైన, అటు సైడ్ ఉండే స్టాక్ పైన అన్నది డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ రాబోయే ఇంకొక 2 నెలల పాటు టమాటాలు పుష్కలంగా ఉంటాయి. మన సైడ్ నుంచి అయితే ఉత్తర భారతదేశానికి ఎగుమతి అయ్యే అవకాశం లేదు. అక్కడ ఉన్నది ఎక్కువగా ఉంది స్టాకు. అలాగే తమిళనాడు మార్కెట్లైన కోయంబేడు కావచ్చు, వడాచత్రము, అటు ఒసూరు మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే రేట్లు యథావిధిగానే సాగుతున్నాయన్న. పెద్ద బాక్స్ వచ్చి 300, 320, 30 వరకు పెద్ద బాక్సు నెంబర్ 1 క్వాలిటీలు తీసుకుంటున్నారు. ఇంకా చిన్న బాక్స్ అయితే 120, 140 మధ్యలో, 150, 160 వరకు మంచి క్వాలిటీలు అన్నది చిన్న బాక్స్ వెళ్తున్నాయి. ఎక్కువ 120, 130 ఈ రేట్లు అయితే ఎక్కువ వెళ్తున్నాయి అక్కడ. కానీ ప్రస్తుతానికైతే ఒక బెల్ట్లో మాత్రం టమాటాలు అన్నది
ఉంది తమిళనాడులో. ఆ బెల్ట్ తప్పితే వేరే బెల్ట్లో అయితే పెద్దగా టమోటాలు లేవు. ఇంకా రానున్న 15-20 దినాల్లో మనము అనుకున్నట్టే దేవుడు మంచిది చేసి అండమాన్కి ఎక్స్పోర్ట్ అయితే మన సైడు కాయ అన్నది పూర్తి స్థాయిలో ఆరంభం కావాలి. అప్పుడు మాత్రమే అండమాన్కి ఎక్స్పోర్ట్ అన్నది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ క్వాలిటీలు దోరకాయలు మాత్రమే వాళ్ళు కొంటారు అండమాన్కి. వాళ్ళు దోరకాయ కొనడం మొదలెడితే ఖచ్చితంగా టమాటాలకి రెక్కలు వచ్చే అవకాశం ఉంది. రేట్లు అన్నది ఒక మోస్తారులో వెళ్ళే అవకాశం మాత్రమే ఉంది. భారీ స్థాయిలో వెళ్ళే అవకాశం అయితే ఏమీ కనిపించడం లేదు. అన్నదాతలకి పెట్టుబడులు పను అంతో ఎంతో మాత్రం మిగిలే అవకాశం మాత్రమే కనిపిస్తుంది. అలాగే బయట అయితే వర్షాలు అన్నది అక్కడక్కడ పడుతున్నాయన్న. గత 2-3 రోజుల్లో అయితే మన ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. మరి పంట డ్యామేజ్ అయ్యే వర్షాలు ఏం కాదు, జస్ట్ ఒక చిన్న తేలికపాటి వర్షాలు అంతే. ఈ వర్షాల నుంచి అయితే టమాటా పంటలకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా అనంతపురంలో కానీ వర్షాలు అన్నది పడ్డాయి. అక్కడ ప్లాంటేషన్ అన్నది ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా మనకు పూర్తి స్థాయిలో సమాచారం అయితే రాలేదు. అక్కడ వర్షాలు పడ్డాయంటే 5వ నెల పైన ఖచ్చితంగా వాళ్ళు ప్లాంటేషన్ అన్నది చేస్తారు. ఈసారి అనంతపురం టమాటాలు కానీ ముందుగా మార్కెట్కి వస్తాయేమో నేను అనుకుంటున్నా. ఇంకా ప్లాంటేషన్ వివరాలు అయితే నాకు తెలియదు. అనంతపురం తెలిసిన వెంటనే చెప్తాను. ఈసారి మన మార్కెట్లకు చూసుకుంటే టమాటాలు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశమే నాకు కనిపిస్తుంది. టమాటా బాక్సులు దొరికేది కానీ కష్టమని నేను అనుకుంటున్నా. పూర్తి స్థాయిలో టమాటాలు అయితే వస్తాయి. వ్యాపారస్తులపైన తమిళనాడు డిమాండ్ పైనే మార్కెట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఏదే కారణానికి ఉత్తర భారతదేశానికి ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం అయితే లేదు. అక్కడ పూర్తి స్థాయిలో టమాటాలు అన్నది ఉన్నాయి. అక్కడ వర్షాలు ఏమన్నా పడి టమాటా పంటలు డ్యామేజ్ అయ్యి తప్ప మన సైడ్ నుంచి అటు సైడు కాయలు వెళ్ళే అవకాశం నాకు కనిపించడం లేదు. ఖచ్చితంగా జూన్లో ఎక్స్పోర్ట్ జరగచ్చు అని నేను అనుకుంటున్నా ఉత్తర భారతదేశానికి. జూను లాస్ట్లో, జూలై 1 ఆ మధ్యన ఒకవేళ రేట్లో అప్పుడేమన్నా మూమెంట్ రావచ్చు అని నేను అనుకుంటున్నా. రేట్లు ఉన్నా లేకపోయినా మన పంటను మనము కాపాడుకుందామన్నా. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు, మనకి దేవుని దయ వల్ల చిన్న బాక్స్ ఒక 300 వెళ్ళిన పెట్టుబడులు మన కష్టమన్నా మనము తీసుకున్న వాళ్ళం అవుతాము. పంటకి ఏ టైంకి ఏ మందులు కొట్టాలో ఏ వదలాలో వదిలి మన పంటను మనం కాపాడుకుందాం. చెప్పలేం, అదృష్టం ఏ విధంగా రావచ్చు. మన పంటలు మనం కాపాడుకుందాం. చూద్దాం, రేట్లు మన చేతుల్లో ఏమీ ఉండదు. ఈ వర్షాలకైతే నల్ల మచ్చ, ఉల్లగడ్డ రోగం వస్తాయి. జాగ్రత్త అన్న మీ టమాటా పంటలు.